నమస్కారం న్యూస్ డెస్క్ తెలుగు ఛానల్ కి స్వాగతం। ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వార్తలు వచ్చేసరికి భవిష్యత్ అంతా పర్యాటకానిదే అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు। భవిష్యత్తులో ఏ ఇజం ఉండదని టూరిజం ఒక్కటే ఉంటుందని పేర్కొన్నారు। దేశంలో తొలిసారిగా పర్యాటకంగా సీ ప్లేన్ వినియోగం ఏపీ నుంచి ఆరంభం కానుంది। సీ ప్లేన్ పర్యాటకాన్ని చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు। విజయవాడలోని పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలం వరకు సీఎం చంద్రబాబు నాయుడు, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇందులో ప్రయాణించారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు। సీ ప్లేన్ ప్రయాణం వినూత్న అవకాశమని, రాష్ట్రంలో అభివృద్ధి జరగాలని, సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుందని, సాంకేతికత చాలా వేగంగా పెరుగుతుందని, దానిని పూర్తిగా వినియోగించుకోవాలని చంద్రబాబు నాయుడు గారు తెలిపారు। ఇప్పుడు మనం సీ ప్లేన్ ప్రయాణం యొక్క విశేషాలు తెలుసుకుందాం। పచ్చని కొండల ప్రకృతి సోయగాలు, జలమార్గం, నగరాల్లోని ఆకాశ హర్మ్యాలు ఇవన్నీ తిలకిస్తూ గగన విహారం చేస్తే లభించే అనుభూతి వర్ణనాతీతం। ఆ అరుదైన విహారానికి రాష్ట్రం వేదిక కానుంది। దేశంలో తొలిసారి పర్యాటకంగా సీ ప్లేన్ వినియోగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే ఆరంభం కావటం గర్వకారణం। పౌర విమానయాన శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా దీన్ని నిర్వహించనున్నాయి। రాష్ట్ర వైమానిక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సీ ప్లేన్లను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది। ఎన్నో ప్రత్యేకతలు, వినూత్న అనుభూతులు మిగిల్చే సీ ప్లేన్ ప్రయాణం ఎలా ఉంటుందనే ఆసక్తి ప్రస్తుతం అందరిలోనే ఉంది। ఇటీవల అంతర్జాతీయ డ్రోన్ సదస్సుతో ప్రపంచ దృష్టిని రాష్ట్రం ఆకర్షించింది। సీ ప్లేన్ ప్రయాణాన్ని అందుబాటులోకి తేవడం ద్వారా మరోసారి ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షించే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తుంది। సీ ప్లేన్ ప్రయాణం ఎలా ఉంటుందంటే, సీ ప్లేన్ లో విజయవాడ నుంచి శ్రీశైలం వరకు సుమారు 150 కిలోమీటర్ల గగన విహారం ఉంటుంది। భూ ఉపరితలం నుంచి 1500 అడుగుల ఎత్తులో సీ ప్లేన్ ప్రయాణిస్తుంది। సాధారణంగా విమానాలు భూమికి 15 నుంచి 20,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తాయి। సీ ప్లేన్లు కూడా అదే స్థాయిలో ఎగిరే అవకాశం ఉన్న పర్యాటకులకు ప్రకృతి అందాలు చూపించే అనుభూతి కల్పించాలన్నదే ఆలోచనగా అధికారులు తెలుపుతున్నారు। ఇక ఈ సీ ప్లేన్ లో ఒకసారి 14 మంది ప్రయాణించే అవకాశం ఉంది। ఈ ప్రయాణానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అవసరమైన అనుమతులను కూడా అధికారులు తీసుకున్నారు। ప్రయాణానికి 30 నిమిషాలే సమయం పడుతుంది। ఇందులో టేకాఫ్, ల్యాండింగ్ కోసం 10 నిమిషాలు పోను 20 నిమిషాలు గగనంలో విహరిస్తారు। ప్రస్తుతం పున్నమి ఘాట్ నుంచి నేరుగా శ్రీశైలం వరకు వెళ్లేలా రూట్ ని అధికారులు ఎంపిక చేశారు। టేకాఫ్, ల్యాండింగ్ రెండు నీటిలోనే ఉండటం దీని ప్రత్యేకత। సాధారణ విమానాల్లో దీనికి రన్వే అవసరం లేదు। దీనికోసం నీటిలో తేలియాడే జెట్టీని ఏర్పాటు చేశారు। విజయవాడలోని పున్నమి ఘాట్లో ప్రత్యేక జెట్టీని అధికారులు ఏర్పాటు చేశారు। శ్రీశైలంలో ఇప్పటికే ఉన్న జెట్టీని తాత్కాలికంగా వినియోగించుకోనున్నారు। జెట్టీ నుంచి ర్యాంప్ ద్వారా సీ ప్లేన్ లోకి ఎక్కించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు। దీంతో పాటు రాష్ట్రంలోని తీర ప్రాంత పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు ప్రజలకు ప్రత్యేక ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు మరో 7 ప్రాంతాలని ప్రభుత్వం పరిశీలిస్తుంది। అవి అరకు, లంబసింగి, రుషికొండ, కాకినాడ, కోనసీమ, తిరుపతి, శ్రీశైలం। ఈ ప్రయోగం విజయవంతమైన తర్వాత సీ ప్లేన్ సేవల్ని ప్రజలకి అందుబాటులోకి తీసుకురానున్నారు। ఛార్జీల కింద ఎంత మొత్తం వసూలు చేయాలి, రోజుకి ఎన్నిసార్లు నడపాలనే ప్రతిపాదనని అధికారులు రూపొందించనున్నారు। టెండర్ ప్రక్రియ ద్వారా గుత్తేదారు సంస్థను ఎంపిక చేసి సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు।